ఆర్మూరు మున్సిపల్ పరిధి కొటరమూరులో హనుమాన్ ఆలయ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దారి ఉన్నాయా? దారి ఇస్తారా? ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బీజేపీ నాయకులు పండ్లు పంపిణీ చేశారు. పైడి రాకేష్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు జంబి హనుమాన్లో పూజా కార్యక్రమం చేసుకొని ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నదో అలా పండ్ల పంపిణీ వారు ఇంకా ఆరోగ్య విషయాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇంకో సమాజానికి ఈ ఆర్మూరు ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఇంకా ప్రమోషన్ కావాలని, ఎంపీగా ఇంకా అనేక పదవులు పొందాలని మేము కోరుకుంటున్నాం. గౌరవ ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఆర్మూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద మొత్తంలో ఆయన జన్మదిన సందర్భాన్ని జరుపుకుంటూ ఉన్నారు. ఈరోజు ఆర్మూరు పట్టణ శాఖల పరిధిలో ఇక్కడ జంబి హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహించి అనంతరం ఇక్కడ ఆర్మూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఆర్మూరు పట్టణంలోని తపస్వి అనాథాశ్రమంలో పిల్లలకు కూడా అన్నదాన సదుపాయము, అదేవిధంగా లాలనాశ్రమంలో ఇలాంటి అనేక కార్యక్రమాలు ఈరోజు నిర్వహించుకుంటాము. రానున్న రోజుల్లో కూడా ఆర్మూరు అభివృద్ధికి మరింత సేవ చేసి ఆర్మూరు ప్రజలను అందరినీ కూడా మన్ననలు పొందే విధంగా ఆరోగ్యాలతో దీర్ఘకాలము అందరినీ బాగా ఉండేలా చూసుకోవాలని చెప్పేసి నా దేవదేవుని ప్రార్థిస్తూ మరొకసారి రాకేష్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆర్మూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. Happy birthday, Happy birthday, Happy birthday, Happy birthday, long live అంటే రాకేష్ long live long live రాకేష్ long live long live రాకేష్ long live long live రాకేష్ long live ఎమ్మెల్యే టైగర్ మా రాకేష్ అన్న గారి జన్మదినం సందర్భంగా వారికి ఆర్మూరు పట్టణ బీజేపీ తరఫున
వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాకేష్ అన్నటువంటి వ్యక్తి ఆయుర ఆరోగ్యాలతో 100 సంవత్సరాలు కలకల మంచిగా జీవించి ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాము. ఎందుకంటే తన హృదయం చాలా గొప్పది. మరి పేద వారికి సాయం చేయాలని చెప్పి దృఢ సంకల్పంతో పెద్ద మెజారిటీతో గెలిచిన వ్యక్తి. మరి ఉదాహరణ నేను కోటి విషయాన్ని చెప్తున్నా, ఆర్మూరు పట్టణంలో బాలికల హై స్కూల్ అని చెప్పి అంటే గొప్ప సంఖ్య ఉన్న స్కూల్, 700 మంది విద్యార్థులు చదువుకున్న స్కూల్లో కనీస మౌలిక వసతులు లేకుండే ఒక్క బాత్రూమ్ ఉండే 700 మంది విద్యార్థులకు. అది చెల్లించి తన హృదయం కరిగిపోయి ఆ స్కూల్ని దత్తత తీసుకొని దాదాపు 40 నుంచి 50 లక్షల వరకు ఖర్చు చేసి సొంత ఖర్చులతో మంచి పాఠశాలగా బాత్రూమ్లు కట్టించి, డైనింగ్ టేబుల్ కట్టించి, డైనింగ్ సెక్షన్ కట్టించి, మరి విద్యార్థులు భోజన సౌకర్యం కోసం షెడ్ వేయించి, మరి స్కూల్ బిల్డింగ్ మొత్తం కల్లేయించి, ఫ్యాన్లు పెట్టించి, లైట్లు పెట్టించి అటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆర్మూరు పట్టణం కాకుండా నందిపేట మండలంలో కానీ వివిధ మండలంలో కానీ ఇటువంటి పేదలకు ఏదైతే అందుతుందో సౌకర్యాలు లేని వాళ్ళకి తొందరగా స్పందించి ఇటువంటి కార్యక్రమాలు పేదల కోసం చేయడం జరుగుతుంది. కాబట్టి అతను ఏదైతే మా ఎమ్మెల్యే గారు ఆయుర ఆరోగ్యాలతో 100 సంవత్సరాలు జీవిస్తే అది మేము సంతోషంగా మాకుంటా అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజా సంక్షేమ అభివృద్ధి ప్రదాత, నిత్యం ప్రజల గురించి ఆలోచించే ఎమ్మెల్యే నేడు తన బర్త్డే శుభ సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. నిండు మనసుతో వారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నిత్యం వారు గెలిచిన తర్వాత ఎప్పుడు ప్రజా సంక్షేమమే అభివృద్ధిగా ఆలోచన చేస్తూ పార్టీ అభివృద్ధి విషయాలు అంటే ఇటు ప్రజా సంక్షేమం అటు పార్టీ రెండు జోడెద్దు బండిలా వారు తీసుకెళ్తా ఉన్నారు. అటు పార్టీ అభివృద్ధిలో కూడా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. వారు గెలిచిన తర్వాత సంబంధిత మంత్రుల చుట్టూ ఈరోజు గల్లీ నుంచి పడితే ఢిల్లీ వరకు ఎక్కని కడపలేదు, తొక్కని మెట్టు లేదన్నట్టు వారు నిత్యం ప్రజల గురించి ఆలోచించే చేస్తూ ఉన్నారు. కాబట్టి నిండు నూరేళ్లు సుఖ సంతోషం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆర్మూరు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద గోసంగి సంఘం సభ్యులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా గోసంగి సంఘం జిల్లా అధ్యక్షులు మల్యాల సాయిచరణ్ మాట్లాడుతూ ఇతర కులం వారు గోసంగి సంఘం కులం పేరుతో సర్టిఫికెట్లు తీసుకున్నారని, నిజమైన గోసంగిల మేమని మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం నాడు ఆలూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పెద్ద గూసయ్య స్వామి విగ్రహానికి గోసంగి కులానికి ఎలాంటి సంబంధం లేదని, పెద్ద గూసయ్య స్వామి బుడగ జంగాల కులం ఆరాధ్య దైవమని, బుడగ జంగాల కులానికి చెందిన వారు మా గోసంగి కుల ధృవీకరణ పత్రం తీసుకుని మా హక్కులను కాలరాస్తున్నారని, వెంటనే కలెక్టర్ డిఎల్ఎస్సి కమిటీ ఏర్పాటు చేసి నిజమైన గోసంగిలకు న్యాయం చేయాలని కోరారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని చేపు గ్రామంలో మాత్రమే మా గోసంగిలు ఉన్నారని, మిగతా వారు బుడగ జంగం కులస్తులని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు గంగ నరసయ్య, ప్రధాన కార్యదర్శి సాయన్న, ఉపాధ్యక్షులు మోహన్ బాలయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్, కోశాధికారి ధర్మపురి, సలహాదారులు కార్యదర్శులు రామస్వామి, శంకర్, వెంకటేష్, గంగాధర్, నడిపి నరసయ్య, కనకయ్య, మల్లేష్, శ్రీను, నాగరాజు, దేవయ్య, శంకర్, ప్రభాకర్, శేషి తదితరులు పాల్గొన్నారు. మొన్న ఆదివారం నాడు ఆలూరు మండల కేంద్రంలో పెద్ద గుసాయి స్వామి అనే విగ్రహాన్ని బుడజంగం కులస్తులు అక్కడ ఆవిష్కరణ చేసిళ్ళు. మరి ఆవిష్కరణ చేసి పెద్ద గుసాయి స్వామి అనే విగ్రహానికి మరి గోసంగి కులానికి సంబంధం ఉందని చెప్పేసి, గోసంగి కుల ఆరాధ్య దైవం పెద్ద గుసాయి స్వామి అని చెప్పేసి మరి అక్కడ పెద్ద ఎత్తున విగ్రహాన్ని ఏర్పాటు చేసి కార్యక్రమం చేసిళ్ళు. మేము గోసంగి కులం తరఫున దీన్ని పెద్ద ఎత్తున ఖండిస్తున్నాము. ఎందుకనంటే వారు బుడజంగం కులానికి చెందినవారు. మరి గతంలో బేడబుడ జంగం అనే క్యాస్ట్ గెజిట్లో లేకపోవడం వల్ల వాళ్ళు మా గోసంగి కుల సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళది 2006లో గెజిట్లోకి వచ్చింది. అయినప్పటికీ కూడా వాళ్ళ సర్టిఫికేట్ వాళ్ళు తీసుకోకుండా మా హక్కుల్ని కాలరాస్తూ మా ఫలాన్ని వాళ్ళ తీసుకుంటూ మాకు ఎన్నో విధాలుగా మాకు అన్యాయానికి గురి చేస్తున్నారు. మేము దాదాపు 2016 నుంచి ఈ విషయం మీద ఫైట్ చేస్తున్నాము. జిల్లా అధికారులకు, మండల అధికారులకు వినతి పత్రాలు ఇస్తూ పెద్ద ఎత్తున ధర్నా రస్తారోకోలు చేస్తూ మరి ఈ నకిలీ గోసంగిలకు, ఈ బేడబుడ జంగం కులస్తులకు గోసంగి కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వద్దని చెప్పేసి ఎన్నోసార్లు మేము మొరపెట్టుకోవడం జరిగింది. మరి ఒక డిఎల్ఎస్ అనే ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ద్వారా నిజ నిర్ధారణ చేసి ఎవరి గోసంగిలను తేల్చాలని చెప్పేసి కూడా మేము ఒక సంవత్సరం అవుతుంది. మేము మరి ఆర్మూర్ డివిజన్లో మొదటగా ఈ ఆర్మూర్ మండల్లో తేల్చాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి ఇచ్చినాము. మరి నేటికి సంవత్సరం పూర్తయింది. మరి అప్పుడున్న కలెక్టర్ గారికి, జేసీ గారికి అడిగితే ఆర్డీఓ గారి పరిధిలో ఉందని చెప్పి చెప్పిళ్ళు. మేము మధ్యలో వచ్చినప్పుడు ఆర్డీఓ గారు లీవ్లో ఉన్నది చెప్పడం వల్ల మేము ఆగిపోవడం జరిగింది.
మరి అసలు ఆర్డీఓ గారి పరిధిలో ఉందా లేదా, అసలు ఇది వచ్చిందా అని చెప్పేసి కూడా మేము తెలుసుకోవడానికి వచ్చాము. మేము 2016 నుంచి ఇంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నా కానీ మరి అధికారులు ఈ విషయాన్ని ముందరికి తీసుకుపోతారు. కాబట్టి మేము త్వరలో న్యాయ పోరాటానికి దిగుతున్నాము. మేము కోర్టును ఆశ్రయించాలని చెప్పేసి అనుకుంటున్నాము. మా నిజమైన గోసంగిలకు న్యాయం జరిగే వరకు మాత్రం మేము ఈ పోరాటాన్ని ఇడవము. డిఎల్ఎస్సి కమిటీ ఏర్పాటు చేసి నిజమైన గోసంగి బిడ్డలకు న్యాయం చేసి ఆ బుడజంగాలకు మా సర్టిఫికేట్ రద్దు చేసి వారి సర్టిఫికేట్ వారికి ఇచ్చేసి మా సర్టిఫికేట్ మాకు వచ్చే విధంగా జరిగేంత వరకు మేము ఈ పోరాటాన్ని ఆపము. మరి ఆర్మూర్ పరిధిలో ఉన్న డివిజన్ పరిధిలో ఉన్న మీడియా మిత్రులకు కానీ నాయకులకు కానీ ప్రజలకు కానీ తెలియజేస్తున్నాం ఒకటే, ఈ ఆర్మూర్ మండల్లో కేవలం చేపూర్ విలేజ్లో మాత్రమే మా నిజమైన గోసంగి బిడ్డలు ఉన్నారు. ఈ ఓవరాల్ ఆర్మూర్ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవ్వరు గోసంగి బోర్డు పెట్టుకున్నా వాళ్ళు ఎవ్వరు గోసంగి బిడ్డలు కాదు, వాళ్ళు బేడబుడగ జంగం అనే కులస్తులు. కాబట్టి దయచేసి మీరు కూడా ఈ విషయాన్ని గమనించాలని చెప్పేసి అందరికి తెలియజేస్తున్నాము. ఆ పెద్ద గుస్సాయి స్వామి విగ్రహానికి మా గోసంగి కులానికి ఎలాంటి సంబంధం లేదు. ఆ పెద్ద గుస్సాయి స్వామి అనే విగ్రహము బేడబుడగ జంగం కులస్తులు ఆరాధ్య దైవం. కాబట్టి మేము పెద్ద ఎత్తున ఈ విషయాన్ని ఖండిస్తూ ముగిస్తున్నాను. జై గోసంగి. నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేటు స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు రవీందర్ దేవికలు మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో అక్షర స్కూల్స్ పేరుతో అడ్మిషన్ తీసుకుంటూ సెయింట్ తెరీసా పేరు మీద బోనఫైడ్లు ఇస్తున్నారని, ఎటువంటి అనుమతి లేకుండా లండన్ ప్లే స్కూల్ నడుపుతున్నారని, ఓ పాత ఫంక్షన్ హాల్లో 85 స్కూల్ నడుపుతున్నారని, కనీస సౌకర్యాలు లేని కేంబ్రిడ్జి మరియు బ్రైట్ ఫౌండేషన్ స్కూల్స్ 2024-25 అడ్మిషన్ చేపడుతున్నారని, విద్యార్థుల నుంచి ముక్కుపిండి మరి ఫీజులు వసూలు చేస్తున్నారని, నిజామాబాద్ నగరంలో మరికొన్ని కార్పొరేట్ స్కూల్స్ ముందస్తుగానే అడ్మిషన్లు ప్రారంభించారని, వీటిపై వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎటువంటి అనుమతులు లేకుండా నగరంలో మానసికంగా ఇబ్బంది పడుతున్న చిన్నపిల్లలకు బ్రైట్ ఆటిజం అండ్ చైల్డ్ కేర్ సెంటర్ లో థెరపీ క్లాసులు నిర్వహిస్తున్నారని, దానిని వెంటనే సీజ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివసాయి, ఆకాష్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ భగత్ సింగ్ 93వ వర్ధంతి స్మారక సభలను ఈ నెల 23వ తేదీ నుండి 30వ తేదీ వరకు సభలను జరపాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నరపు రాజేశ్వర్, పీవైఎల్ జిల్లా అధ్యక్షులు వనమాల సత్యం, ఐఎఫ్టియు నాయకులు మురళీలు పిలుపునిచ్చారు. భగత్ సింగ్ 93వ వర్ధంతి సభలను ఈ నెల 23 నుంచి 30 వరకు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహించాలని పీడీఎస్యూ, పీవైఎల్ మరియు ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఎన్ఆర్ భవన్లో సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా దేశంలో ఫాసిజం పెరిగిపోయింది, మరొక వైపు మతోన్మాదం కూడా ఈరోజు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఎడ్యుకేషన్లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 తీసుకొచ్చి మొత్తం కూడా విద్యను మొత్తం కూడా కాషాయీకరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒకవైపు నిరుద్యోగం పెరిగిపోతున్నది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఈరోజు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఓన్లీ ఈరోజు దేశంలో జై శ్రీరామ్, రామాయణం అనే పేరుతో ఈరోజు మొత్తం ఓట్లు దండుకునేందుకు జరుగుతుంది తప్ప ఎటువంటి అభివృద్ధి ఈరోజు కనిపించడం లేదు. మోడీ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా, విద్యా కాషాయీకరణకు వ్యతిరేకంగా భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల ఉద్యమ స్ఫూర్తితో ఈరోజు దేశవ్యాప్తంగా విస్తృతంగా ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది. భగత్ సింగ్, రాజ్గురు అమరవీరులు ఎవరైతే ఉన్నారో వారి స్ఫూర్తితో మోడీ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని 93వ వర్ధంతుల సందర్భంగా నేడు యువతకు, విద్యార్థులకు, అదేవిధంగా కార్మిక లోకానికి మేము పిలుపునిస్తున్నాం. కామ్రేడ్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల 93వ వర్ధంతి సభలు ఈ నెల 23 నుంచి 30 తేదీ వరకు వారోత్సవాలు జరపాలని చెప్పని పీడీఎస్యూ, పీవైఎల్ రాష్ట్ర కమిటీలు పిలుపునిచ్చాయి. అందులో భాగంగానే ఈరోజు నిజామాబాద్ నగరంలోని పీడీఎస్యూ, పీవైఎల్, ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ఈ నెల 23 నుంచి భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల వారోత్సవాలు జరుపుతున్నాం. ఈ కార్యక్రమంలో యువతీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పని ఈరోజు జరుగుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, అదేవిధంగా మతోన్మాదానికి, ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఈ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల వర్ధంతులు జరపాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
నిజామాబాద్ నగరంలో BLF రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ మీడియాతో మాట్లాడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వడ్డీ వ్యాపారులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు అరికట్టాలని చెప్పేసి పోలీస్ యంత్రాంగానికి బహుజన లెఫ్ట్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇవాళ నిజామాబాద్ నగరంలో కొంతమంది వడ్డీ వ్యాపారస్తులు ప్రజల యొక్క బలహీనతని, ఆర్థిక బలహీనతని ఆసరా చేసుకొని మరి వాళ్ళ అప్పులు, అధిక వడ్డీలకు అప్పులు ఇవ్వడము, రెండవది ఆస్తుల్ని జనరల్గా జరిగేది ఏంటంటే మార్గేజ్, వితౌట్ మార్గేజ్, విత్ మార్గేజ్ ఉంటుంది. కానీ ఇవాళ వీళ్ళు మరి ఈ దుర్మార్గమైనటువంటి చర్యలు ఏంటంటే ₹1 కోటి ఆస్తుంటే 30 లక్షలకు 40 లక్షలకు నేరుగా సెల్డీడీ చేసుకుంటా ఉన్నారు. సెల్డీడీ చేసుకుంటే ఆటోమేటిక్గా మున్సిపాలిటీలో అప్రూవల్ అయిపోతుంది. తర్వాత వీళ్ళ పేరు మీదకి ఒక 1 ఇయర్ అట్లా చేసుకున్న తర్వాత ఇంట్లోకి వెళ్ళి ఖాళీ చేయమని బెదిరించడం, లేకపోతే దాన్ని తక్కువ రేటుకి అమ్మాలని చెప్పేసి బెదిరిస్తూ ఉన్న పరిస్థితి. అది భూములు కానీ, ఇల్లు కానీ, ప్లాట్లు కానీ ఇదే పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో సరే ఒక మంచి ఒక 5-6 లక్షల రూపాయల వేతనం పొందుతున్నటువంటి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని మరి ఈ కరోనా కంటే ముందు మరి ఆయన ఆర్థికంగా ఒక వెంచర్లో లాస్ అయ్యాడు. దాదాపు ₹1 కోటి అప్పు ఉంటే ఇప్పటి వరకు కనీసం 4 కోట్ల అప్పు కట్టాడు. అయినా ఇలాంటి విషయాలు మరి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా ఇటీవల కాలంలో వాళ్ళ తల్లిదండ్రుల్ని మరి ఇటు ఆనందనగర్కి సంబంధించినటువంటి ప్రాంతంలో తల్లిదండ్రులు కొడుకు ఎక్కడో ఉంటే తల్లిదండ్రుల మీద పోయి సామాన్లు బయట వాడేస్తాం, ఇంట్లో కిరాయి వాళ్ళని బయట వాడేస్తామని బెదిరిస్తూ ఉంటే 4వ టౌన్లో కంప్లైంట్ చేశారు. స్వయంగా నేను కూడా వెళ్ళాను, ఏసీపీ గారి దగ్గర కూడా కంప్లైంట్ చేశాము. కానీ గమ్మత్ ఏంటంటే ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆ సివిల్ కేసు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, కానీ ఫిజికల్గా వచ్చి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళని మరి ఇంతవరకు పిలిపించట్లేదు. కాబట్టి ఇది చాలా అన్యాయం. ఇవాళ సిపి గారు మరి చాలా సీరియస్గా సివిల్ మ్యాటర్స్లో కానీ అట్లాగే గవర్నమెంట్ కూడా ఇట్లాంటి భూ కబ్జాలు కానీ ఇట్లాంటి మరి బ్లాక్ అంటే వైట్ కాలర్ దొంగల్ని కూడా మరి సీరియస్గా ఉంది. కాబట్టి అనేక జిల్లాల్లో కేసులు పెడతా ఉన్నారు. ఇక్కడ కూడా దీన్ని అరికట్టాలా. ఇప్పటికే అంటే గతంలో కూడా జిల్లా కేంద్రంలో కొంతమంది ఆ కుటుంబాలతో ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి మనం చూసాం ఈ వడ్డీ వ్యాపారస్తుల మూలంగా. వడ్డీ చక్రవడ్డీ వీళ్ళందరినీ కూడా ఉక్కుపాదంతో పోలీస్ డిపార్ట్మెంట్ అణిచివేయాలని చెప్పేసి సిపి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సందర్భంగా పోలీసులందరినీ మేము అనట్లేదు, కానీ కొంతమంది అధికారులు కూడా మరి ఈ సివిల్ తగాదాల్లోకి వడ్డీ వ్యాపారస్తులకే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మీరు ఎందుకు వడ్డీకి తీసుకున్నారు అంటే వడ్డీకి తీసుకోవడం తప్పు కాదు, గవర్నమెంటే అప్పు తీసుకొచ్చింది. మరి గవర్నమెంట్ బెదిరించట్లేదు కదా అప్పిచ్చిన వాళ్ళు. మనం ఇంటర్నేషనల్గా నేషనల్ మన గవర్నమెంట్ కూడా అప్పు తీసుకుంటుంది కాబట్టి మన దేశాన్ని గుంజుకపోతామో ఎవరు అనట్లేదు కదా. అట్లా కాదు కదా, వడ్డీ ఇస్తే ఆ వడ్డీకి ఒక చట్టం, ఒక పద్ధతి ఉంటుంది. కానీ ఇదంతా వీళ్ళు బదనాం అవుతాము, మధ్యతరగతి కుటుంబాలు రోడ్డు మీదకి పడితే మా బదనాం అవుతామని నోరు మూసుకొని మూడో వ్యక్తికి తెలియకుండా ఆస్తుల్ని తెగ నమ్ముకుంటూ ఉన్నారు. ₹1 కోటి ఉంటే 30 లక్షలకు, 2 కోట్లు ఉంటే 70-80 లక్షలకు ఇట్లాంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇట్లాంటి నేరుగా పోలీసులకి కంప్లైంట్, ముఖ్యంగా సిపి గారు దయచేసి ఏంటంటే వీటి మీద ఉక్కుపాదం మోపాలా. అదేవిధంగా ఏదైతే ఈ వడ్డీ వ్యాపారస్తుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నటువంటి కింది స్థాయి పోలీసులను కూడా మరి ఈ సందర్భంగా మరి అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మేము బహుజన లెఫ్ట్ పార్టీ ఆధ్వర్యంలో కూడా కలెక్టర్ గారికి మరి సంబంధిత పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద ఒక మెమోరాండం ఇచ్చి ఎక్కడెక్కడైతే జరుగుతున్న ఇటీవల మనం చూసాం ఒక రియల్ ఎస్టేట్ దందాలో చాలా పెద్ద ఎత్తున మోసపోయారు, అట్లాగే ఇంకా చాలా మోసపోతూ ఉన్నారు, చెప్పుకోలేకపోతున్నారు. కాబట్టి ఇవన్నిటి మీద కూడా కాస్త ఇంటర్నల్గా కూడా మరి సిపి గారు దృష్టి పెట్టి బాధితులకి న్యాయం చేయాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది ఎవరైతే ఈ వడ్డీ వ్యాపారస్తులకు మరి వీరి యొక్క ఆగడాలను అరికట్టాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. వేల్పూరు మండలం అమినాపూర్ గ్రామంలో పశు వైద్యాధికారి డాక్టర్ సంతోష్ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈరోజు వేల్పూర్ మండలంలోని అమినాపూర్ గ్రామంలో ఉచితంగా పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేయడం జరిగింది. ఈ వ్యాధి సోకితే పశువులలో తీవ్రమైన జ్వరము, మూతిపుండ్లు, కాలు కుంటడము,
తీవ్రమైన నీరసంతో బాధపడి పాల దిగుబడి తగ్గడం, ఆ పశువులకు మళ్ళీ నలవడని స్థితిలో ఉండడము, ఎవరైనా కట్టిన పశువులు ఉంటే గర్భస్రావం జరగడం వంటివి జరుగుతాయి. కావున ప్రతి ఒక్క రైతులు కూడా దీనికి ముందు జాగ్రత్తగా గాలికుంటు టీకాలు వేసుకోవాలని మండల పశు వైద్య శాఖ నుంచి వేల్పూర్ మండల పశు వైద్య శాఖకి కోరారు. సిరికొండ మండలం చిన్నవాల్గొడు గ్రామంలో మండల పశు వైద్యాధికారి డాక్టర్ బాబురావు ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా మండల పశు వైద్యాధికారి డాక్టర్ బాబురావు మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి ఒక పశువు నుండి మరొక పశువుకు కలుషితమైన నీరు, గడ్డి ద్వారా కూడా సంక్రమిస్తుందని అన్నారు. కావున పాడి రైతులందరూ తమ పశువులకు తప్పనిసరిగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ శరణ్య, కారోబర్ సాయి, శ్రీనివాస్, సతీష్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మా పేరు డాక్టర్ కె బాబురావు, మండల్ పశు వైద్యాధికారి శ్రీకొండ. తేదీ 15 మార్చ్ 2024 నుంచి 14 ఏప్రిల్ 2024 వరకే మన ప్రభుత్వం నుంచి గాలికుంటు వ్యాధి టీకాలు ఉచితంగా పంపిణీ జరిగింది. మేము మండల 2 టీంలు ఫామ్ చేసి ఒకటే ఊర్లో డైలీ టీకా వేయడానికి వస్తున్నాం. ఈ గాలికుంటు వ్యాధి యాంటీవ్యాధి అన్నమాట. ఈ మన గడ్డి నుంచి, వాటర్ నుంచి ఒకటే పశువు నుంచి ఒకటే పశువుల అదే వస్తాయి. కాబట్టి మేము ముందు జాగ్రత్త, రోగం రాకుండా ముందు అదే వాళ్ళకి అన్ని ఊర్ల మేము డైలీ పొద్దున వెళ్ళి బిఫోర్ వాళ్ళకి ఊరు పంచాయత్ సెక్రటరీ గారి కానీ కారోబారి కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. వాళ్ళు మైక్లా అనౌన్స్ చేస్తే మేము మార్నింగ్ 2 టీంలు వెళ్ళి టీకా ఇస్తున్నాం. కానీ దయచేసి మన ప్రజలకి దీనికి సదుపయోగం చేసుకోవాలని కోరుతున్నాం. ఈరోజు చిన్న వాల్గొట్ విలేజ్లో అన్ని బర్రెలకి అన్ని ఆవులకు కానీ టీకా వేయడం జరిగింది. సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో గ్రేస్ ఫౌండేషన్ సౌజన్యంతో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఆరోగ్య సమాజం కోసం అడుగు వేద్దామని, ఆరోగ్యం అన్నది ప్రజల ప్రాథమిక హక్కు అని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, ఇందూరు క్యాన్సర్ హాస్పిటల్ సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రవీంద్రనాథ్ సూర్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో POW జిల్లా అధ్యక్షురాలు వి గోదావరి, IFTU జిల్లా సహాయ కార్యదర్శి రమేష్, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఫౌండేషన్లో ఆధ్వర్యంలో వాళ్ళని పిలిచి ఈ గ్రామంలోనే కాదు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటటువంటి ముఖ్యంగా 100 ఏళ్ల ఆయుష్ 59 సంవత్సరాలకు పడిపోతున్నటువంటి స్థితి ఎందుకు వస్తున్నది అనేది కూడా మనం కూడా ఆలోచించాల్సిందే. మనం తినే తిండి, మనం ఏ అన్నం అయితే తింటున్నామో, ఏ పదార్థాలు అయితే మనం తీసుకుంటున్నామో, 100 సంవత్సరాల ఆయుష్ని ఇవాళ ప్రభుత్వాలే లేదా WHO లాంటి సంస్థలే 59 సంవత్సరాలు అనేటటువంటి ఆయుష్ని ఇక మిగతా బతికిందంతా కూడా బోనస్ బతుకుగానే మనం పరిగణించేటటువంటి స్థితిని మనం చూస్తున్నాం. ఈ 59 సంవత్సరాలైనా నిండుగా ఆరోగ్యంగా బతుకుతున్నామా అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించాలా. ఈరోజు మనం తింటున్నటువంటి తిండిలో విపరీతమైన యూరియా, విపరీతంగా పురుగుల మందు స్ప్రేలు, వాటితోని బాడీలో ఉన్నటువంటి జీవ కణాలన్నీ కూడా చనిపోయి ఎలాంటి రోగాన్నైనా బాడీ ఆస్వాదించి, ముఖ్యంగా షుగర్ నుంచి మొదలుకుంటే, BP నుంచి మొదలుకుంటే దీర్ఘకాలిక రోగాలు కూడా మన బాడీని పట్టి పీడిస్తున్నాయి. 20 ఏళ్ల వయసులో ఉండేటటువంటి పిల్లలకు షుగర్ వస్తుంది, 25 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మలకు క్యాన్సర్ వస్తుంది, బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, గర్భసంధి క్యాన్సర్ వస్తుంది. బాడీలో విపరీతంగా అక్కడక్కడ మగవాళ్ళకు కూడా కణితలతో క్యాన్సర్ వస్తుంది. ఆ క్యాన్సర్ వస్తున్న క్రమంలో 3వ 4వ స్టేజ్లో తప్ప బయటపడినటువంటి స్థితిని కూడా మనం చూస్తున్నాం. ఎందుకు అట్లా జరుగుతున్నది? అప్పుడు వస్తే ఏం జరుగుతుంది? ఇక నెలలు రోజులు లెక్క పెట్టుకునేటటువంటి జీవితమే తప్ప మనం ఇక బతికే స్థితి లేదు. ఇంట్లో ఆర్థికంగా దివాలా తీసి ఉన్న పైసలన్నీ ఖరాబ్ చేసి 2వ 2 ఏళ్ళలో
బతుకులని ఖర్చు పెట్టి లక్షల లక్షలు దవాఖానలో పోసినా కూడా ఆ ఇల్లు ఆర్థికంగా దివాలా తీస్తుంది, ఆ మనిషి బతకలేనటువంటి స్థితి కూడా మనం చూస్తున్నాం. అందుకని గ్రేస్ ఫౌండేషన్ సంబంధించినటువంటి వాళ్ళు ప్రభాకర్ అన్నతో మాట్లాడి మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రాంతో పాటు ఎవరికైతే క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయో మొదట్లోనే కనిపెట్టగలిగితే మనం వాళ్ళకు లైఫ్ని ఇవ్వగలుగుతాం. 40-50 సంవత్సరాలు అదనంగా బతికేటటువంటి స్థితి వస్తుంది. కాబట్టి క్యాన్సర్ ఉండేటటువంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా మందులతో తగ్గ చేయించుకోవచ్చు. అలాంటి లక్షణాలు కనుక కనబడితే ఆరోగ్యమైనటువంటి గ్రామాన్ని రావుట్ల లాంటి గ్రామము, గడుకోల్ లాంటి గ్రామాల్లో ఇక్కడ ఈ మండలంలో 2 గ్రామాలలో క్యాంప్ వేసి అవేర్నెస్తో పాటు ఇక్కడ టెస్టులు కూడా చేసి వాళ్ళకు కనుక లక్షలు ఉంటే మందులతో తగ్గ చేసి రోగాన్ని లేకుండా చేసేటటువంటి ప్రక్రియని కూడా మనం చేద్దామని ఈ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. క్యాన్సర్ అనగానే భయం వస్తుంది, క్యాన్సర్ అనగానే ప్రాణం పోతుందేమో అనిపిస్తున్నది. క్యాన్సర్ అనేది మనం మొదట్లో కనుక్కుంటే కనుక అది ఏమాత్రం కూడా ప్రాణాలు తీసే విషయం కాదు. ఎట్లయితే షుగర్ వస్తే షుగర్ కూడా ఈ మధ్య 40%-50% మంది కూడా పాకుతున్న స్థితి ఉంది అనేక గ్రామాల్లో. ఎందుకని వస్తుంది? దాన్ని కనుక మనం పట్టుకోకపోతే, దాన్ని మందులు వాడకపోతే, జాగ్రత్తలు తీసుకోకపోతే అది కూడా తొందరగానే మనిషిని బాడీని వీక్ చేస్తుంది, అనేక అవయవాల మీద ప్రభావం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో కూడా మనం చేయడం జరుగుతుంది. అమ్మలు అక్కలు ఇక్కడ ఉన్నటువంటి అమ్మలందరూ కూడా 50 ఏళ్ళ పైననే ఉన్నారు. సరే, మంచిగానే ఉంది. ప్రతి 18 సంవత్సరాలు దాటినటువంటి అమ్మలకు, అక్కలకు, యువకులకు కూడా ఈ ప్రోగ్రాంకి సంబంధించిన అవేర్నెస్ అవగాహన అవసరం. ఎందుకంటే మనం తినే తిండి, మనం జీవించే జీవన విధానం, ఉరుకు పరుగుల జీవితంలో మనం ఎప్పుడు కూడా ఆర్థిక పరంగా పోటీ పడతాం, కానీ ఆరోగ్య విషయాలు ఎప్పుడు కూడా మనం పట్టించుకోవటం లేదు. ఈ ఆరోగ్యం ఉంటేనే ఈ బంగళాలు, ఈ ఆర్థిక పరమైనటువంటి సుఖశాంతుల జీవితాన్ని అనుభవించగలుగుతామనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ ఉండేటటువంటి 40-50 మందికి సంబంధించినటువంటి అమ్మలు కూడా మీ ఇళ్లలో కూడా ఈ విషయం చెప్పాలా. ఇక్కడ ఉండేటటువంటి అనేక రకాల జబ్బులకు, ప్రధానంగా క్యాన్సర్ తోని సంవత్సరానికి లక్షల మంది చనిపోతున్నారు. స్టేట్ లో కానీ దేశవ్యాప్తంగా కోట్ల మంది కూడా మరణిస్తున్నారు.